అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనకిక పోలి పాడ్యమి రాబోతుంది. ఆ రోజు నుంచి మార్గశిర శుద్ధ పాడ్యమి. మరి దానికి ముందు రోజు మనకి అమావాస్య కూడా. మరి ఇంటిని పూజా గదిని ఈ పోలి పాడ్యమి కోసం అవ్వచ్చు, లేదా మార్గశిర మాస పూజల కోసం ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అమావాస్య రోజు ఇంటిని శుభ్రపరచుకోవచ్చా, మార్గశిర మాసంలో పాటించవలసిన నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను. ప్లీజ్ మీరు లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనకి పోలి పాడ్యమి నవంబర్ 21వ తారీఖు శుక్రవారం మనకి మార్గశిర శుద్ధ పాడ్యమి. ఈ రోజున పోలి పాడ్యమిగా పూజన చేసుకుంటాం. ఈ రోజున శివయ్యకి పూజ చేసుకుంటే అంటే కార్తీక మాసం పూజలు చేసేవారికి ఇది కార్తీక మాసానికి ముగింపుగా ఈ రోజు నీటితో దీపాలు వదిలి ఇక కార్తీక మాసానికి ముగింపు చెప్తాం. మరి ఈ దీపాలు ఏ విధంగా వదలాలి, ఎన్ని ఒత్తులు వేసి వదలాలి, పోలి పాడ్యమి పూర్తి పూజా విధానాన్ని ఆల్రెడీ షేర్ చేస్తున్నానండి. అరటిడొప్పల్లో కూడా మునిగిపోకుండా దీపాలు ఎటువంటి టిప్స్ పాటించవచ్చు, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్లో ఉంటుంది, చెక్అవుట్ చేసేయండి. ఇక మార్గశిర శుద్ధ పాడ్యమి ఆ రోజు నుంచే మనం పోలి పాడ్యమి జరుపుకుంటుంటే ఆ రోజు నుంచి మనకి మార్గశిర మాసం మొదలైపోతుంది. కార్తీక మాసం అంతా కూడా శివయ్యను పూజించిన మనము పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తూ ఉంటుంటే ఆ మాసానికి మార్గశిర మాసం అని పేరు. మృగశిర నక్షత్రం పార్వతీదేవికి సంబంధించిందిగా చెప్తారు. అంటే కార్తీక మాసం అంతా శివయ్యని ఆరాధించిన మనము ఇక అమ్మవారిని లక్ష్మీదేవి రూపంలో కూడా మార్గశిర గురువారాలు ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటాం. సహజంగా మనము అమ్మవారికి మంగళ శుక్రవారాల్లో పూజలు చేస్తూ ఉంటాం. కానీ ఈ మార్గశిర మాసంలో మాత్రం గురువారం, దీన్ని లక్ష్మీవారం అని అంటాము. లక్ష్మీవారాల వ్రతం పేరుతో 5 లక్ష్మీవారాలు అంటే 5 గురువారాల వ్రతం పేరుతో మార్గశిర మాసంలో పూజలు చేస్తూ ఉంటాము. ఇక్కడ మేమంతమైతే ఆరాధ్య దైవంగా కొలిచే కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటాం. అలాగే నార్మల్గా లక్ష్మీదేవి రూపంలో కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం. మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు అయితే వస్తాయో అన్ని గురువారాలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పిస్తూ కూడా ఆ తల్లికి పూజ చేసుకోవడం జరుగుతుంది. ఈ మార్గశిర మాస నియమాలు కొంత ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి. అవి పాటిస్తూ కనుక ఈ పూజను చేసుకున్న వాళ్ళు మార్గశిర మాసంలో తప్పక అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఒక నమ్మకం. అయితే మనకి నవంబర్ 21 మార్గశిర శుద్ధ పాడ్యమి మొదలయ్యి డిసెంబర్ 19వ తారీఖు 2025వ సంవత్సరంలో ఈ మార్గశిర మాసం ముగుస్తుంది. ఈ మధ్యలోనే మనకి నెలగంట పెడుతూ ధనుర్మాసం కూడా మొదలవుతుంది సౌరమాన ప్రకారం. అది నేను సపరేట్గా అయితే షేర్ చేస్తానండి. ముఖ్యంగా ఈ మార్గశిర మాసం వచ్చేసి నవంబర్ 21 నుంచి డిసెంబర్ 19 వరకు కూడా మనకి ఈ 2025వ సంవత్సరంలో మార్గశిర మాసం. దీనికి ముందు రోజు అంటే నవంబర్ 20వ తారీఖు మనకి కార్తీక అమావాస్య. మరి పోలి పాడ్యమి కోసం అలాగే మార్గశిర గురువారాల లక్ష్మీ పూజ కోసం కూడా మనము ఇంటిని పూజా గదిని ఏ రోజుల్లో శుభ్రం చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందామండి. మనకి కార్తీక అమావాస్య నవంబర్ 20వ తారీఖు కదా. ఇవాళ మనకి 18వ తారీఖు లెక్కేసుకుంటే ఇవాళ మంగళవారం. ఎప్పుడు కూడా మనము మంగళ శుక్రవారాల్లో ఇంటిని కానీ పూజా గదిని శుభ్రం చేసుకోవడం కానీ చేయము, బూజులు దులపము. విడి రోజుల్లో చేసుకుంటూ ఉంటాం కదా. ఇక ఇవాళ 18వ తారీఖు లెక్క వేసుకుంటే ఇవాళ ఎలాగో మంగళవారం క్లీన్ చేయం కాబట్టి బుధవారం రేపు ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకుని ఎల్లుండి అమావాస్య లక్ష్మీ పూజన చేసుకోవచ్చు. 21 పోలి పాడ్యం రోజు దీపాలు నీటిలో వదులుకొని మార్గశిర మాసం మొదలు పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి పూజకి. అయితే 19వ తారీఖు రేపు బుధవారం ఇంటిని పూజా గదిని శుభ్రం చేయడం కుదరని వాళ్ళు అమావాస్య రోజు క్లీన్ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి అమావాస్య పట్టింపు ఉంటుంది, కొంతమందికి అమావాస్య పట్టింపు ఉండదు. అమావాస్యకి ముందుగానే ఇల్లు పూజా గదిని శుభ్రం చేసుకొని అమావాస్య లక్ష్మీ పూజన చేస్తారు. ఇక మరుసటి రోజు నుంచి మార్గశిర మాసం లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ పూజన చేసే పద్ధతి కొంతమంది పాటిస్తూ ఉంటారు, కొంతమంది అమావాస్య తర్వాత క్లీన్ చేస్తూ ఉంటారు. అయితే అమావాస్య తిథి అనేది అందరూ భయపడుతూ ఉంటారు కానివ్వండి, అది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిథిగా చెప్తారు. ఆ రోజున అమ్మవారికి ప్రత్యేకంగా ఆరాధిస్తే కనుక చాలా మంచిదని చెప్తారు. కాబట్టి ముందుగానే ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకొని అమావాస్య రోజు సాయంత్రం వేళలో కానీ అలాగే ఉదయం వేళలో కానీ అమ్మవారికి లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజన చేసుకోండి. అయితే మాకు అమావాస్య పట్టింపు ఈ రకంగా పూజ చేసుకునే వాళ్ళైతే కనుక ఆ రోజున శుభ్రపరచకండి. ప్రత్యేకంగా మాకు అమావాస్య పట్టింపు అయితే ఏదీ లేదు, మేము మామూలుగా అమావాస్య తర్వాత క్లీన్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు పోలి పాడ్యమి రోజు మనకి శుక్రవారం వచ్చింది 21, ఆ రోజు మంగళ శుక్రవారాలు కాబట్టి శుభ్రం చెయ్యం. అది వదిలేసిన తర్వాత శనివారం నాడు మీరు కావాలంటే ఇంటిని పూజా గదిని శుభ్రపరచుకొని ఇక మార్గశిర గురువారాల ప్రత్యేక పూజని ఆచరించవచ్చు. అయితే మేము అమావాస్య తర్వాత క్లీన్ చేసుకునే వాళ్ళు ఈ తేదీలు. అమావాస్య ముందు క్లీన్ చేసుకుంటే అమావాస్య తర్వాత మళ్ళీ ఇక క్లీన్ చేయనవసరం లేదండి. అమావాస్య తిథి మంచిదే, లక్ష్మీదేవికి ఇష్టమైన తిథిగా చెప్తాం కాబట్టి ఒకవేళ మీరు పూజలు చేయకపోయినా అమావాస్య అయ్యింది కదా అని చెప్పి మళ్ళీ మీరేమీ శుభ్రపరచుకోక్కర్లేదు, ప్రత్యేకంగా ముందుగా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. అయితే ఇలా అమావాస్య ముందు కానీ అమావాస్య మరుసటి రోజు కానీ శనివారం అంటే అమావాస్య అయిన తర్వాత మరుసటి రోజు శుక్రవారం పోలి పాడ్యమి, ఆ రోజు శుభ్రపరచము, శనివారం కానీ అలా క్లీన్ చేయలేదు. ఇక మార్గశిర లక్ష్మీ వారాలు వస్తున్నాయి కాబట్టి మరి మేము ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అంటే మార్గశిర లక్ష్మీ వారాలు మొత్తం 4 వచ్చాయి.
నవంబర్ 27 మొదటి గురువారం, డిసెంబర్ 4 రెండవ గురువారం, డిసెంబర్ 11 మూడవ గురువారం, డిసెంబర్ 18 నాలుగవ గురువారం. ఆ తర్వాత మనకి మార్గశిర మాసం ముగుస్తుంది. కానీ ఈ 5 గురువారాల వ్రతంలో పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారంతో కలిపి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే అప్పుడు డిసెంబర్ 25 గురువారం కూడా కలుపుకొని ఈ వ్రతాన్ని మొత్తంగా చేస్తూ ఉంటారు. అంటే 5 వారాలు ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం. మరి ఈ గురువారాల్లో మరి శుభ్రం చేయొచ్చా అంటే, విడిగా మనం మంగళ శుక్రవారాలు మాత్రమే పట్టించుకొని ఆ 2 రోజులు శుభ్రపరచుకుంటూ ఉండము. లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో పండగలు వచ్చినప్పుడు ఆ రోజు శుభ్రపరచం. కానీ ఈ మార్గశిర మాసంలో గురువారం మాత్రం అస్సలు ఇంటిని కానీ పూజా గదిని కానీ శుభ్రం చేయకండి. ముందుగానన్నా చేసుకోండి, లేకపోతే దాని తర్వాత శుక్రవారం తర్వాత శనివారం కానీ ఆదివారాలు కానీ చేసుకోండి. ఎందుకంటే మార్గశిర మాసంలో బూజులు దులపడం కానీ గురువారాలు అంటే లక్ష్మీవారాలు బూజులు దులపడం కానీ, చీపిరి బయట పడవేయడం కానీ, విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో ఉంచడం కానీ, చెత్తని ఇంట్లో ఉంచడం కానీ అటువంటివి అస్సలు చేయకూడదు. ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, బూజులు దులపకూడదు, పూజా గదిలోంచి పూజా విగ్రహాలు తోడడం కానీ అవి చేయకూడదు. ముందుగానే శుభ్రంగా అలంకరణ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం కానీ, విడిచిన బట్టలు ఎక్కడ పడితే అలా ఉంచడం కానీ, తల మీద గడప మీద తల పెట్టుకొని పడుకోవటం కానీ, ఆ గడప దగ్గర నుంచి దువ్వటం కానీ, ఆ గురువారం నాడు గోర్లు తీయటం కానీ, జుట్టు కత్తిరించడం కానీ ఇవేవీ చేయకూడదండి. మార్గశిర గురువారాల వ్రత కథ, ఆ కథ చదివితే మీకు ఈ గురువారాల ప్రాముఖ్యత బాగా తెలుస్తుంది. మొన్న ఒకళ్ళు అడిగారు, శుక్రవారం మంగళవారాలు కదా అమ్మవారికి పూజ చేస్తాం, ఈ మార్గశిర మాసంలో మరి మీరు లక్ష్మీవారం అంటున్నారు ఏంటి అని. ఈ గురువారాలే మార్గశిర మాస ప్రత్యేకండి. ఇది ఎందుకు అనేది ఆ కథ చదివితే కూడా మనకు తెలుస్తుంది. ఈ విధంగా గురువారాలు ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేస్తాం. ఈ రోజున ఎవరికైనా ప్రాణం మీదకి వచ్చి అత్యవసరం అయితే కనుక డబ్బులు ఇవ్వచ్చు. అలాగే మీకు ఏదైనా ప్రాణం మీదకి వస్తే అప్పు తీసుకోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు విడిగా అప్పు ఇవ్వటం కానీ అప్పు తీసుకోవడం కానీ ఈ మార్గశిర గురువారాలు చెయ్యరు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, తప్పనిసరిగా అమ్మవారి పాదాలు వేసి గడప ముందు అలంకరణ చేసుకొని పూజలో కూడా అమ్మవారి పాదాలు పెట్టుకుని పూజ చేయడం అనేది ఈ మార్గశిర గురువారాల ప్రత్యేకత. ఇలా ఒకవేళ మీరు క్లీన్ చేసుకోవడానికి అవ్వలేదు, పీరియడ్ అయిన తర్వాత క్లీన్ చేసే పద్ధతి ఉంది అనుకుంటే, సహజంగా పీరియడ్ అయిన మరుసటి రోజు వెంటనే 5వ రోజు అంటే 4 రోజు అయిపోయిన తర్వాత 5వ రోజు మారస్నానాన్ని ఆచరించి మీరు పూజా గది కానీ ఆ విగ్రహాలు కానీ పటాలు కానీ తుడిచి శుభ్రపరచుకుంటూ ఉంటాం. అయితే మధ్యలో మరి పీరియడ్ వస్తుంది కదా అన్నప్పుడు ఆ పీరియడ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు పూజ చేసుకోవాలి అనుకుంటే గురువారాలు కాకుండానే శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకొని అప్పుడు మాత్రమే పూజను మొదలు పెట్టండి. మధ్యలో ఏ వారమైనా ఒక గురువారం పోయినా కూడా మళ్ళీ మిగతా గురువారాలు ఎలాగో పూజన చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటు చిన్న చిన్న నియమాలు అయితే పాటించండి. ఈ మార్గశిర మాసంలో మాత్రం మంగళవారాలు, శుక్రవారాలు అలాగే గురువారం కూడా శుభ్రం చేయకూడదు. విడిగా ఈ 2 రోజులే పట్టించుకుంటాం మనం మంగళ శుక్రవారాలు. ఈ మార్గశిర మాసం మాత్రం గురువారం కూడా పట్టించుకుంటాం అనమాట. ఇది మనకి తప్పనిసరిగా పాటించవలసిన నియమాల్లో ఒకటి. ఈ మార్గశిర గురువారాలు కూడా నాన్ వెజ్ లాంటివి తినకుండా సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఉపవాసం లేకపోయినా లక్ష్మీదేవిని ఆరాధించవచ్చు. కొలత పాత్ర అనేది ఈ మార్గశిర గురువారాలు కొత్తగా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి. అది పెట్టుకొని పూజన చేస్తూ ఉంటారు. కొలత పాత్ర అనేది మన పాత రోజు నుంచి వస్తుంది. దాంట్లో బియ్యము పప్పులు కొలుచుతూ ఉండేవాళ్ళు. అలా నిండుగా కొలవటం వల్ల ధనధాన్య వృద్ధి చేస్తుందని నమ్ముతాం. అందుకని కొలత పాత్రతో ఒక్కసారైనా మార్గశిర మాసంలో ఒక లక్ష్మీవారమైనా అమ్మవారికి పూజ చేసుకుంటాం. నేను ముందు ఆ వీడియోస్ అన్ని షేర్ చేస్తాను. కాబట్టి మీరు ఎవరైనా ఇంటిని పూజా గదిని శుభ్రపరచుకోవాలి, మార్గశిర గురువారాలకు పూజకు సిద్ధమవ్వాలి అనుకున్న వాళ్ళు ఇలా ఏర్పాటు చేసుకుని, అంటే ముందుగా సిద్ధం చేసుకోవడం, లేదా మార్గశిర గురువారం, శుక్రవారం, మంగళవారం కాకుండా శుభ్రం చేసుకోవడం. అందులో ఈ మార్గశిర మాసంలో మరొక ప్రత్యేకత ఏంటంటే నవంబర్ 26వ తారీఖు స్కంద షష్ఠి, దీన్ని సుబ్రాయుడు షష్ఠి అని అంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా ఇల్లు శుభ్రం చేయొద్దు. ఇలా ప్రత్యేకమైన పండగ రోజులు కాబట్టి ముందుగానే మనం సిద్ధం చేసుకొని అన్ని నీట్గా పెట్టుకొని ఆ పూజ చేసుకోవడం అనేది ఇంటికి చాలా మంచిది. అమ్మవారి పాదాలను వేసి తప్పనిసరిగా పూజ చేసి అతి ప్రత్యేకమైన మాసం ఈ మార్గశిర మాసం. ఇటు సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చూస్తే నవంబర్ 26 వచ్చింది, 20 అమావాస్య, 21 పోలి పాడ్యమి. శుభ్రం చేయడానికి కాదు, మళ్ళీ 22, 23, 24 చేసుకోవచ్చు. 25 మళ్ళీ మంగళవారం అయింది కాబట్టి ఈ 3 రోజులు చేసుకుని సుబ్రహ్మణ్య షష్ఠికి అయితే ఏర్పాటు చేసుకోండి. నేను సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానాన్ని కూడా షేర్ చేస్తాను. ఇక అక్కడి నుంచి గురువారాలు లెక్కేసుకొని ఈ మార్గశిర మాసంలో వచ్చిన 4 గురువారాలు కూడా మీరు ఇంటిని అయితే శుభ్రం చేయకండి. పూజా గదిని కూడా శుభ్రం చేయొద్దు. పటాలు అవి తోవడం కానీ విగ్రహాలు తోవడం కానీ చేయొద్దు. మామూలుగా దీపపు కుందులు, వస్తువులు, మనం వాడే బ్రాస్ ఐటమ్స్ కానీ ఇటువంటివన్నీ వాష్ చేసుకొని పూజలకు వాడుకుంటూ ఉండొచ్చు. అలాగే ధనలక్ష్మి కొంచెం, దీని కుబేర కొంచెం అంటాం కదా, అది పెట్టుకుంటూ ఉంటాం. అటువంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ మార్గశిర లక్ష్మీవారం శుభ్రపరచకండి. ముందుగానే శుభ్రపరచుకొని గురువారం అమ్మవారి పూజకి కావాలంటే మీరు ఏర్పాటు చేసుకోండి. కలసం పెట్టి కొంతమంది ఈ మార్గశిర లక్ష్మీవారాల వ్రతాన్ని చేస్తూ ఉంటారు. కొంతమంది కలసం లేకుండా అతి సులువుగానే చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్క వారం ఒక నైవేద్యం అనేది అమ్మవారికి ప్రత్యేకంగా
ప్రత్యేకంగా పెడుతూ ఉంటాం ఈ 5 గురువారాలు కూడా. మరి ఏ వారం ఏ నైవేద్యం పెట్టాలి, మధ్యలో వారం మిస్ అయితే ఎట్లా, ఇవన్నీ కూడా నాకు వీడియో సెపరేట్‌గా షేర్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అందరం కూడా ఆనవాయితీతో పని లేకుండా లక్ష్మీదేవి కటాక్షం కోసం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పూజ ఈ మార్గశిర లక్ష్మీ వారం కూడా. ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గును పెట్టుకోవాలి. అలాగే గడపని నిండుగా అలంకరణ చేసుకొని మీరు ఈ మాస లక్ష్మీవారాలు చేసి చూడండి. మీకే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది. అయితే పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే ఇంట్లో మదరు, డాటర్స్ అలా ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కదండీ. అటువంటప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైతే పూజను చేస్తున్నారో వాళ్ళు మారు స్నానం 5వ రోజు చేసినప్పుడు పూజా గది అంతా శుభ్రం చేసుకుంటే, మిగతా వాళ్ళు ఎవరైనా పీరియడ్ వాళ్ళు ఉంటే వాళ్ళు దూరంగా ఉండి ముట్టుకోకుండా ఉంటే మీరు యథావిధిగా పూజను చేసుకోవచ్చు. ఏ మార్గశిర లక్ష్మీ వారాలైనా మధ్యలో ఏ పూజలైనా మీరు చేసుకోవచ్చు. అయితే వాళ్ళు పీరియడ్లో ఉన్న వాళ్ళు కొంచెం తగలకుండా ఇంట్లో తిరగకుండా దూరంగా ఉంటే, ఒకవేళ ఇంట్లో అంతా కలుపుతున్నామనంటే మళ్ళీ మీరు శుభ్రం చేసుకొని పూజను చేసుకోవాలి. కార్తీక అమావాస్య రోజు కూడా మనం ఎన్నో పరిహారాలు చేసుకుంటాం. ఇంటికి నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా అటువంటి పరిహారాలు చేసుకోండి. అమ్మవారి పూజను చేసుకోండి. చాలా మంచిది. అమావాస్య తిథి అంటే మనం నెగిటివ్‌గా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడం కోసం చిన్న చిన్న రెమెడీస్ అనేవి కూడా నేను షేర్ చేస్తాను. అవి చేసుకుంటూ కూడా మనం ఆ నరదిష్టి నుంచి బయటపడొచ్చు. చక్కగా కార్తీక అమావాస్య రోజు కూడా అమ్మవారి పూజకి ఏర్పాటు చేసుకోండి. శుభ్రం అనేది ముందుగా చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ పోలీ పాడ్యమి కానీ కార్తీక అమావాస్య రోజు శుభ్రం చేయొచ్చా, మార్గశిర గురువారాలు శుభ్రం చేయొచ్చా, లేదా ఇంటిని పూజా గదిని ఎప్పుడు మనం అంతా సిద్ధం చేసుకోవాలి అనేది ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.